నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శాసనసభలో భూభారతి బిల్లును ప్రవేశపెట్టిన సర్కారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ధరణిని రద్దు చేస్తున్నామన్న పొంగులేటి. త్వరలోనే ఆధార్ తరహాలో భూదార తీసుకొస్తామన్న ప్రభుత్వం. ఫిర్యాదులు అప్పీళ్ల కోసం ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని స్పష్టీకరణ. అసెంబ్లీలో గురుకులాలపై అధికార విపక్షాల వాడివేడి చర్చ. విద్యాలయాలను నిర్వీర్యం చేసింది మీరంటే మీరంటూ విసుర్లు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై సీఎంకు కేటీఆర్ లేఖ. అవినీతి జరగలేదని వ్యాఖ్య. అసెంబ్లీలో చర్చకు డిమాండ్. అదానిని కాపాడేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారన్న సీఎం. బీఆర్ఎస్ పార్టీ ఎవరి వైపో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్. లగచర్ల కేసులో నిందితులకు బెయిల్ మంజూరు. పట్నం నరేందర్ రెడ్డి సహా 25 మంది రైతులకు ఊరట. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చేందుకు పనిచేస్తున్నామన్న ప్రధాని. అమిత్ షాను సమర్థిస్తూ మోదీ ట్వీట్లు చేయడాన్ని తప్పుపట్టిన ఖర్గే. భూ సమస్యల నివారణ పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చింది. భూదస్త్రాలు యాజమాన్య హక్కుల చట్టం 2024 బిల్లును శాసనసభలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్ఓఆర్ 2020 స్థానంలో కొత్తగా భూభారతి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. భేషజాలకు పోయి ధరణిని మార్చడం లేదన్న రెవెన్యూ మంత్రి ప్రజా సమస్యల పరిష్కారానికే ఆ పోర్టల్ను రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కారు ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తెచ్చింది. భూభారతి పేరుతో కొత్త ఆర్ఓఆర్ బిల్లును రెవెన్యూ మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టారు. ధరణితో సమస్యలు పరిష్కారం కాకపోగా అనేక సమస్యలు తెచ్చిపెట్టిందన్న మంత్రి ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును 40 రోజులు వెబ్సైట్లో ఉంచామన్న శ్రీనివాసరెడ్డి 18 రాష్ట్రాల్లో ఆర్ఓఆర్ చట్టాలు పరిశీలించి భూభారతి తెచ్చామని ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్ రద్దు చేస్తున్నామన్న మంత్రి భూభారతి బిల్లు ఉద్దేశాలు లక్ష్యాల్ని వివరించారు. డ్రాఫ్ట్ బిల్లుని వెబ్సైట్ లో పెట్టి సుమారు 40 రోజులు ఆ వెబ్సైట్ కి అనేక మంది కవులు, మేధావులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు, ఉద్యమకారులు, ఈ రకంగా వందలాది రిప్రజెంటేషన్లు, సూచనలు ఈ డ్రాఫ్ట్ దాని మీద ఇవ్వటం జరిగింది. వాటిలో ప్రజలకి మంచి జరిగేవి, ప్రజలకి ఉపయోగకరమైనవి, ప్రజలకి మంచి జరుగుతుంది అనుకున్న వాటన్నిటినీ ఈ డ్రాఫ్ట్ లో పొందుపరచగలగటం జరిగింది. అధ్యక్ష, 33 జిల్లాలలో కలెక్టరేట్లలో దీని మీద విస్తృతంగా ఒక రోజు డిబేట్ చేసి ఆ సూచనలన్నిటినీ కూడా తెప్పించుకొని కొత్త ఆర్ఓఆర్ చట్టం ఏదైతే భూభారత్ ఉందో దీన్ని ఈనాడు తమర ద్వారా ఈ సభకి పరిచయం చేయటం జరిగింది. అధ్యక్ష, భూములున్న ప్రతి వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ 2024 చట్టాన్ని తయారు చేశామని సవినయంగా మరొక్కసారి తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ధరణిలో పార్ట్ బికు సంబంధించి 18,26,000 ఎకరాలు పార్ట్ బిలో ఉంది. అధ్యక్ష, ఈ చట్టం ద్వారా అది ప్రైవేటు భూమా, గవర్నమెంట్ భూమా, ప్రైవేటు భూమై 2014 ముందు పాస్బుక్లుంటే ఏ కారణం చేత ఈనాడు దాన్ని పార్ట్ బిలో పెట్టారు. ఈ చట్టం ద్వారా పరిష్కరించడం జరుగుద్ది. అధ్యక్ష, ప్రతి వ్యక్తికి ఆధార్ నెంబర్ తరహాలోనే కొత్త చట్టంలో భూమికి భూదార్ అంశాన్ని చేర్చామన్న మంత్రి పొంగులేటి ఏటా జమాబందీ చేపట్టే అంశాన్ని కొత్త చట్టంలో పొందుపరిచామన్నారు. గతంలో ధరణిలో 33 మాడ్యూల్స్ ఉండేవని భూభారతిని 6 మాడ్యూల్స్ తో ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. కొత్త చట్టంలో ప్రతి భూమి వివరాలు పొందుపరుస్తామన్న మంత్రి ప్రభుత్వ భూముల కబ్జాపై భూభారతి ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్నారు. మనిషికి దేశవ్యాప్తంగా ఆధార్ ఎలా ఉందో ఈ చట్టంలో భూదార అంశాన్ని కూడా చేర్చడం జరిగింది. అధ్యక్ష, ఈ భూదార అంశం అనేది ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి రైతుకి ఒక భూదారు కోడ్ ఇవ్వటం జరుగునే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. అధ్యక్ష, ఈ చట్టంలో జమాబందీ కార్యక్రమాన్ని చేయాలన్నా ప్రతి రెవెన్యూ విలేజ్ కి
ఒక రెవెన్యూకు సంబంధించిన వ్యక్తిని కూడా నియమించి ప్రతి సంవత్సరం జమాబందీ కార్యక్రమాన్ని కూడా చేపట్టే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది అధ్యక్ష. అప్పీలు అథారిటీ అనేది అవసరమని తలంచి ల్యాండ్ ట్రిబ్యునల్స్ ని ఏవైతే సమస్యలున్నాయో ఈ సమస్యల పరిష్కారాన్ని కనుగొనటం కోసం ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా పునర్నిర్మించే కార్యక్రమాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కానీ ఏ రకమైన ప్రలోభాలకు కానీ ఇతరత్ర అది ప్రైవేట్ ఆస్తులు కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ ఎవరికైనా ప్రాపర్ లింక్ డాక్యుమెంట్ ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ చేయకుండా ఏ ట్రాన్సాక్షన్ జరిగినా అటువంటి అధికారి మీద కఠినమైన చర్యలు కూడా తీసుకునేది ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఈ భూభారతి ద్వారా 33 మాడ్యూల్స్ బదులు ఎక్కువలో ఎక్కువ 6 మాడ్యూల్స్ తో దీన్ని పునఃప్రక్షాళన చేస్తున్నాం అధ్యక్ష. భూమి రిజిస్ట్రేషన్ వేళ ఆటోమేటిక్ మ్యూటేషన్ అవకాశాన్ని గతంలో కల్పించారన్న పొంగులేటి కొత్త చట్టంలో పరిశీలించి మ్యూటేషన్ చేసే అధికారం ఆర్డీఓకు కల్పిస్తుందన్నారు. వారసత్వ ఆస్తులపై అప్పీల్ అథారిటీకి వెళ్లే వెసులుబాటు కొత్త చట్టం ద్వారా కలుగుతుందన్నారు. ఈ భూభారతిని ఇప్పుడు ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఎన్ఐసికి ఇచ్చాం అధ్యక్ష. ఎన్ఐసికి ఇచ్చిన తర్వాత ఏ గ్రామంలోనైనా ఏ మండలంలోనైనా ఏ జిల్లాలోనైనా ప్రభుత్వ భూములు అన్యక్రాంతమై ప్రభుత్వ భూములు ఎవరైనా కబ్జా చేస్తే సామాన్య పౌరుడైనా ఈ భూభారత్ ప్లాట్ఫారం మీద తనకి తెలిసిన వివరాలని ఈ భూభారత్లో అప్లోడ్ చేస్తే ఇక్కడ ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నాకు డిస్ప్లే అవుద్ది అధ్యక్ష. యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వ ఆస్తులని పరిరక్షించుకోవటం కోసం ఈ యాప్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవటం జరుగుద్ది అధ్యక్ష. ఆ ప్రొవిజన్ కూడా ఈ భూభారత్లో పెట్టబోతున్నాం. ప్రాధాన్యత కలిగిన భూభారతి బిల్లుపై తగిన సూచనలు ఇచ్చేందుకు అధ్యయనం చేసేందుకు తగిన సమయం ఇవ్వాలన్న వివిధ పార్టీల సభ్యుల కోరిక మేరకు భూభారతి బిల్లుపై చర్చను సభాపతి గురువారానికి వాయిదా వేశారు. శాసనసభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మిడ్ డే మీల్స్ లో కూడా సెప్టెంబర్ వరకు బిల్స్ ఇచ్చారు. అక్టోబర్ నవంబర్ 2 నెలల మిడ్ డే మీల్స్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా వంట వండే వాళ్ళకు కూడా మిడ్ డే మీల్స్ ఎవరైతే అన్నం వండి పెడుతున్నారో వాళ్ళ జీతాలు కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. తర్వాత మేం ప్రభుత్వం ఏం శ్రీధర్ బాబు గారు దబాయించకే దండం పెడతా. ఇప్పుడే మా బీజేపీ ఎమ్మెల్యే గారు నీకు బిరుదు ఇచ్చారు, ద మోస్ట్ ఇంటెలెక్చువల్ మినిస్టర్ ఆఫ్ దిస్ క్యాబినెట్ అని మా రాకేష్ రెడ్డి బిరుదు ఇచ్చిండు అన్న. అందుకని ఇడిచిపెట్టాను నన్ను. జరా నేనేమైనా తిడుతున్నాను, నిన్ను సలహాలు ఇస్తున్నా, జరాగు నీ దయ సైగా చేయకను సార్. నేను సార్ ఇంత మంచిగా చెప్తున్నా సార్. నేను తిట్టేటి చాలా ఉండే తిడతలేను సార్. ఇలా ఏదో పిల్లలకు మంచిగా కావాలి. 12 లక్షల మంది పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను ప్రాక్టికల్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. నువ్వు జరా కంట్రోల్ చేసుకో. ఇక నీ అధ్యక్ష, బ్రేక్ఫాస్ట్ స్కీమ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పిల్లలకు పెడితే చాలా మంది పొద్దున తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు పోతే పొద్దున పూట తినకుండా వస్తున్నారు, రక్తహీనత పెరుగుతూ ఉంది, పిల్లలు వీక్గా ఉంటున్నారని బ్రేక్ఫాస్ట్ స్కీమ్ స్టార్ట్ చేసినాం. దయచేసి ఆ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను కూడా కొనసాగించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్మీడియట్లో కూడా ఈసారి మేము మళ్ళీ ప్రభుత్వం వస్తే ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టాలనే ఆలోచన ఉండే మాకు. వీలైతే ఇంటర్మీడియట్లో రోజుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి. మీరు గమనించండి, లెక్క తెప్పించండి. ఇయర్ ఆన్ ఇయర్ ఇంటర్మీడియట్ కాలేజీల్లో స్ట్రెంత్ తగ్గుతూ వస్తున్నది. అక్కడ కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించి పిల్లల్ని ఇంకా బాగా చదివించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, ఇప్పుడే అన్నాను కదా, మా ఇంటెలెక్చువల్ మినిస్టర్ ఆఫ్ ద క్యాబినెట్ వారే పాపం చాలా కష్టపడి అభయహస్తం మేనిఫెస్టో రాశారు. వారే చైర్మన్, దీనికి ఎంతో కష్టపడ్డారు. వారిని అభినందిస్తున్నా నేను వారి కష్టానికి. అయితే అధ్యక్ష, విద్యాశాఖకు సంబంధించి ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఒక్కసారి గుర్తు చేసి ప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా చేయాలని కోరుతా ఉన్నా. విద్యార్థి భరోసా కార్డు 5 లక్షల రూపాయలు 100 రోజుల్లో ఇస్తామన్నారు, 365 రోజులైంది. దయచేసి మేనిఫెస్టో పైన చర్చ పెట్టండి సార్, దాంట్లో మాట్లాడదాం. ఈరోజు ఆశ్రమ స్కూల్స్
రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించిన అంశం విషయంలో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులపై మేము తీసుకున్న చర్యలపై ఇప్పుడు సీతక్క గారు సవిరంగా వివరించారు. మేనిఫెస్టో మేము పెట్టానండి సార్, పెడతాం. అలా మేనిఫెస్టో 10 సంవత్సరాలు ఏం చేసిందో వాళ్ళు కూడా చెప్తాం, మేము కూడా చెప్తాం. సంవత్సరంలో మేమేం చేసినామో చెప్తాం. ఇంకా 4 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అమలు చేసే కార్యక్రమం కూడా చేస్తాం. మేము ప్రజలకు జవాబుదారీతనంగా ఉంది అధ్యక్ష. ఇవాళ కాకుండా రేపు సమయం తీసుకొని మేనిఫెస్టోలో పెట్టిన ప్లస్ విద్యాశాఖకు సంబంధించిన అన్ని అంశాలను కూడా అమలు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. దిగులు పడొద్దని చెప్తా ఉన్నాను హరీష్ రావు గారికి. ఎందుకంటే మా బాధ్యత భాగంలోనే ముందుకెళ్తాం. దయచేసి సార్ మీరు ఇంతసేపు ఇస్తే ఎట్లా సార్? ఏది సార్ మీరు వారికి ఇస్తే మా సభ్యులందరూ చాలా మంది చెప్పారు సార్. ఇంతసేపు సార్ 25 మినిట్స్ హరీష్ రావు గారికి ఇచ్చారు సార్. మీరు 5 మినిట్స్ అడిగింది. స్పీకర్ సార్, నేను మాట్లాడింది 10 నిమిషాలు. మా శ్రీధర్ అన్న ఇంటెలెక్చువల్ మినిస్టర్ గారు 25 నిమిషాలు అన్నాడు. 25 అయ్యింది చాలు, నాకు 25 అయ్యింది. మా ఇంటెలెక్చువల్ మినిస్టర్ గారు చెప్పినంత టైం అయింది. ప్లీజ్ 25 నిమిషాలు అన్నారు కదా సార్, లెక్క పెట్టుండి. నేను 25 కంటే 1 సెకండ్ ఎక్కువ మాట్లాడా అధ్యక్ష. అయితే నేను కోరేది స్కూళ్ళు బాగుపడాలంటే మూలాలు అర్థం కావాలి. ఇలా హాస్టళ్ళు ఎందుకు సమస్య వచ్చింది? బేసిక్గా మనం మెస్ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల, టైమ్లీ బిల్స్ రిలీజ్ చేయకపోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దెబ్బతిన్నది. దయచేసి మీరు ఏదైతే గ్రీన్ ఛానల్ చెప్పినరో దాన్ని ఎన్ష్యూర్ చేయండి. తప్పకుండా క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అడిషనల్ కలెక్టర్లు ఇద్దరు ఉన్నారు, వర్క్ డివైడ్ చేయండి, వాళ్ళని వెళ్ళమని చెప్పండి. రెగ్యులర్ విజిట్స్ కలెక్టర్ గారు, జిల్లా అడ్మినిస్ట్రేషన్ వెళ్తే తప్పకుండా దీన్ని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. శాసనసభలో గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల మౌలిక వస్తువులపై వాడివేడి చర్చ జరుగుతోంది. అయితే వసతి గృహాల్లో విద్యార్థులు చనిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ విమర్శించింది. గడిచిన 10 ఏళ్లలో వందల సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేశామని గంగుల కమలాకర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటైన గురుకులాల్లో 60% పైగా భవనాలు లేవని అధికార పక్షం ఎదురుదాడి చేసింది. 10 ఏళ్లలో సంక్షోభంలో కూరుకుపోయిన విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని అధికార పక్షం స్పష్టం చేసింది. ఫోర్ట్ సిటీలు పెద్ద రోడ్లు కాదని విద్యాలయాల్లోని సమస్యలు తీర్చాలని బీజేపీ డిమాండ్ చేసింది. శాసనసభలో గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులపై స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. చర్చను ప్రారంభించిన మంత్రి సీతక్క 10 నెలల్లో విద్యా వ్యవస్థల సమూల మార్పుల దిశగా అడుగులు వేశామని స్పష్టం చేశారు. ఈ మధ్య కాలంలో ఫుడ్ పాయిజన్ కానీ అస్వస్థత రకరకాల చర్చలు కూడా వచ్చినాయి. కొన్ని జరిగిన మాట కూడా వాస్తవం. అయితే ఇది ఈ ప్రజాప్రభుత్వం వచ్చినాకనే జరిగిందనేది అవాస్తవం. ఇది చాలా సంవత్సరాలుగా ఇది కొనసాగుతుంది. వచ్చే రోజులలో రాకూడదు, ఇది అంతం కావాలి అనేటువంటి లక్ష్యంతో, ఒక పెను మార్పులను తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో మరి మన ప్రభుత్వం ఆహార భద్రతా కమిటీ, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులకు చదువు చేరువ చేసేందుకు ఆనాటి కేసీఆర్ సర్కార్ పెద్ద సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ గురుకులాలను మూసివేసే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలను మంత్రులు తప్పుపట్టారు. 2014 ముందు ఈ రాష్ట్రంలో గురుకులాలు 261 ఉంటే కేసీఆర్ వచ్చిన తర్వాత 1029 గురుకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా లేదా అధ్యక్ష? 7580 మంది విద్యార్థులు చదివేవారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే బీసీ బిడ్డలు 2,11,000 మంది విద్యార్థులు ఇలా గురుకుల చదువుకున్నాడు అధ్యక్ష. మీరు ఈ రాష్ట్రంలో ఒక గురుకులను పెంచిన అధ్యక్ష? ఈ రాష్ట్రంలో ఒక గురుకులను పెంచే ఆలోచన ఉన్నదా? కేసీఆర్ గారు పేద పిల్లల కోసం 60 స్పోర్ట్స్ అకాడమీ, క్రీడా అకాడమీ ఏర్పాటు చేసే వాటిని ఈరోజు మూసేసే ప్రయత్నం చేసింది అధ్యక్ష. ఫస్ట్ టైం బీబీ నగర్లో మనం ఒక డిఫెన్స్ కాలేజ్ పెట్టి వచ్చింది అధ్యక్ష. మొన్న 1 మంతే ఆ కాలేజీని మూసేసింది అధ్యక్ష. బిడ్డలు సుమారు 2 లక్షల మంది డ్రాప్అవుట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఈ ఇయర్లో. ఎందుకోసం భయపడుతుంది అధ్యక్ష? ప్రభుత్వం ఒక నమ్మకం కలిగాలి. ఇప్పుడు మీరు అన్నది ఏదైతే డిఫెన్స్ అకాడమీ ఉందో జగద్గిరిగుట్టలో, అది జగద్గిరిగుట్టలో నడుస్తుంది. అది ఆ సభ్యుడు వచ్చి ఒకసారి విజిట్ చేయమని చెప్పండి. కాబట్టి స్పోర్ట్స్ కానీ జగిత్యాల కానీ ఏది కాకపోతే మీరు ఎన్ని ఓపెన్ చేసినాం ఓకే, ఓపెన్ చేసిర్రు కానీ వాటికి ఓన్ బిల్డింగ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏమి లేదు. రెంటెడ్ బిల్డింగ్స్ లలో ఉన్నాయి, షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఎక్కడికి షిఫ్ట్ అయినా కూడా తెలుసుకోండి, అది తెలుసుకొని మాట్లాడాలని కోరుతా ఉన్నది. 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కార్ పాలనలో ఆకాశ ఆర్మాల వైపు చూశారని, నిరుపేదలు చదువుకునే గురుకులాల వైపు చూడలేదని కాంగ్రెస్ సభ్యులు విమర్శించారు.
శైలజ అనే అమ్మాయి 25 రోజులు వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతుంది అధ్యక్ష. ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోయినందుకు ఇంతవరకు ఆ అమ్మాయి ఎలా చనిపోయిందని ఏమన్నా దర్యాప్తు జరిపింది అధ్యక్ష? ఒకళ్ళు స్టేట్మెంట్ ఏమి ఇచ్చింది అధ్యక్ష అంటే లేచి తిని చనిపోయింది, చేగోడు తిని చనిపోయిందట. చెప్పుడు కాదు, హైకోర్టు సబ్మిట్ చేసిండ్రు. పోనీ లేచి మీద దర్యాప్తు చేసిండ్రా? 60 మంది 50 మంది కలుషితమైన ఆహారం తిన్నందుకు దేవుల మీద చర్య చేసింది అధ్యక్ష. ఒక హీరో వస్తుంటే ఒక అమ్మాయిని అంత క్రిమినల్ కేసు పెట్టిండ్రు. ఇంతమంది చావుకు కారణం మీద ఎంతమంది కేసులు పెడతారు మీరే నిర్ణయం చేసుకోవాలని చెప్తున్నారు అధ్యక్ష. మీరు చెప్తున్నారు ఇలా ఎన్నికలకు సంబంధించి అధ్యక్ష, సాక్షాత్తు వాళ్ళ హరీష్ రావు గారు కాన్స్టిట్యూన్సీ సిద్దిపేటకు సంబంధించినటువంటి ఇవన్నీ కాదా? దాని తర్వాత కేటీఆర్ సంబంధించి మాట్లాడుతుంది. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేసి ఇవాళ మీరు బట్ట కాల్చి మీద వారేసి విద్యార్థుల పేరు రాజకీయం చేస్తారు. కొంతమంది గతంలో తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి వాళ్ళు ఇలా సంస్థకు చెడ్డ పేరు తేవడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి కుట్ర జరుగుతోంది అనేటువంటి అంశాన్ని కూడా మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నాం. మొన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగినప్పుడు ఒక సంఘటన, మా ముఖ్యమంత్రి గారు సామాన్య కుటుంబం పక్కన నిలబడ్డారు అధ్యక్ష. ధనవంతుల కుటుంబం పక్కన నిలబడలే. రైట్ ఛార్జీలు 7 సంవత్సరాలు ఎందుకు పెంచలేదు అధ్యక్ష? 16 సంవత్సరాలు కాస్మెటిక్ ఛార్జెస్ ఎందుకు పెంచలేదు అధ్యక్ష? వాళ్ళ చూపులు ఆకాశం మీద ఉన్నాయి, వాళ్ళ చూపులు ఢిల్లీ వైపు ఉన్నాయి, వాళ్ళ చూపులు రాజకీయం వైపు ఉన్నాయి. కానీ పిల్లల కడుపు మీద లేదు, వాళ్ళు వేసుకునే బట్టల మీద లేదు, ఆ పరిసరాల మీద లేదు అధ్యక్ష. 66% గురుకులాలకు సొంత భవనాలు లేవు. ఒక్క సంవత్సరమే మా మీద మీరు ఇది చేయలేదు అది చేయలేదు అంటుంటే, మరి 10 సంవత్సరాల్లో వీళ్ళు స్వంత భవనాలు కూడా మన పిల్లలకు ఇవ్వకుండా, ఫెసిలిటీస్ ఇవ్వకుండా వాళ్ళు కాలయాపన చేసిన విషయం ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కదా అధ్యక్ష. రాగానే 657 కోట్ల రూపాయలతోటి 14,000 పాఠశాలలకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకంటే ముందే మొదలే నిధులు ఇచ్చేసి మేమందరం కూడా పోయి అక్కడ చిన్న చిన్న పనులు, ఈ టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా చేసినాం అధ్యక్ష. మార్పు మొదలైంది అధ్యక్ష, మార్పు ఇంకా పూర్తి కాలే, అంతం కాదు, ఇది ఆరంభం. ఇంకా ఈ 4 సంవత్సరాల్లో మేము అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం ఎడ్యుకేషన్ సెక్టార్లో అని చెప్పడానికి మాకు ఎటువంటి కూడా నిజాయితీగా మేము పనిచేస్తున్నాం. కాబట్టి మేము ప్రజలకు జవాబుదారీగా ఉండదలుచుకున్నాం అధ్యక్ష. శాసనసభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చెప్పినట్టుగా చిన్న జిల్లాలు ఇవాళ ఎక్కడైనా సంఘటన జరిగితే ఫుడ్కు సంబంధించిన కమిటీలు వేసినాం. మేము కూడా తిరుగుతున్నాం. వారి సిద్దిపేటనే కేసీఆర్ నగర్లో పోయే గురుకులకు కూడా వేయించినాం. ఇలా మేము మా బాధ్యత నిర్వహిస్తున్నాం. రైట్, 10 సంవత్సరాల మీరు చేసింది మేము అంటున్నాం. గురుకులాలు మస్తు పెట్టినాం అధ్యక్ష. మా కరీంనగర్లో గురుకులా పెట్టినారు, అగ్రికల్చర్ పెట్టినామని చెప్తున్నారు. పోయి మానకొండ స్కూల్లో పాప వాళ్ళకి అకామిడేషన్ లేదు, అందులో పోయి ఇరికిచ్చి నడుపుతున్నారు. ఒక సొంత భవనం ఎందుకంటే 10 ఏళ్ళ నా దగ్గర సైదాపూర్లో స్కూల్ మేము నియోజకవర్గం ఒకటి ఇచ్చినా అంటున్నారు. పోయి హుజరాబాద్ నడుస్తుంది అధ్యక్ష. నా హుజరాబాద్ నడవలసింది వర్గల్లా. మొన్న నేను క్రీడా పోటీలు అయిన అధ్యక్ష, నన్ను గెస్ట్గా పిలిస్తే ఓల్డ్ సిటీ స్కూల్ నడుస్తుంది వర్గల్లా. నేను ఓల్డ్ సిటీగా పోతాను, టైం చూస్తే సార్ ఇక్కడ స్కూల్ ఉన్నది వర్గల్లా అంటా ఉన్నారు అధ్యక్ష. మేము ఇది పెట్టినా అది అరే ఒక్క సంత భవనం ఇచ్చి ఆలోచన చేసిరా. ఇవాళ మా ప్రభుత్వం ఎన్నికైన ఏడాది లోపల 216 స్కూళ్ళకి ఇంటిగ్రేటెడ్ పేరు మీద ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని హర్షించే మాట ప్రయత్నం లేదు. ఎంతసేపు వ్యక్తిగతంగా ఆకారాలు పెద్దగా ఉండగానే, డబ్బులు ఉండగానే భయపడుతుంది. ప్రజాస్వామ్యము అందరు వస్తారు, పేదోడు, దళితుడు, ఎస్సీ, బీసీ, గిరిజనులు అంతా వస్తారు. అహంకారం పనికిరాదు అధ్యక్ష. మొదటిసారి ఎన్నికైనా గౌరవ సభ్యులు హరీష్ రావు గారు కూడా మొదటిసారి ఎన్నిక కాకముందే మంత్రి ఇచ్చిండు. ఆయనకు అవగాహన లేదంటే నడుస్తుందట. అరే ఇక లేకపోతే మేమట డూప్లికేట్ పెప్పర్ స్ప్రే కొట్లానేమాట. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, దయచేసి అన్నారు సార్, నేనన్నే అరే అయిపోయిందట సార్. దానికి సంబంధించిన వల్ల ఇప్పుడు నేనేమంటున్నా, నేనేం రాజ్యాంగం ఏమంటే ఎవరు సంఖ్యలో ఎక్కినాను మా నేను చెప్పే మాట నేను మళ్ళొక్కసారి ఇలా చెప్తా ఉన్నా. మా ప్రభుత్వము గురుకులాలకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించి అన్ని రకాల బాధ్యత తీసుకుంటాం. మేము అధికారంలో ఉన్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము గురుకులాలు పెడతాం. మేము అనలే. ప్రైవేటు బంగ్లాలు పెడితే ఏమనలే. టీఆర్ఎస్ నాయకులు ఇళ్లలో పెట్టి కిరాయిలు ఎక్కిస్తాం మేము అనలే. మొన్న కిరాయి కట్టకపోతే తలుపులు బంద్ చేస్తామంటే తోడుకలు తీస్తామని చెప్పినాం. ఎందుకంటే బంద్ చేయొద్దు, పిల్లలకు విద్యాభవనం మేము కిరాయిలు ఇచ్చినాం. ఇది మంచిది కాదు సాంప్రదాయం. కానీ అటువంటి సాంప్రదాయంలో మాట్లాడుతుంటే వాళ్ళ పార్టీ చూసుకోవాలి. వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్తా ఉన్నాం. ఈ రోజు దయచేసి సభా గౌరవాన్ని కాపాడడానికి మొదటిసారి సభ్యునే కావచ్చు, బరాబర్గా పార్లమెంటరీకి ఏ మాట అన్పార్లమెంటరీ మాట్లాడినా మీరు శాసన సభాధిపతిగా ఏ శిక్ష ఒక లోక్సభలో చేసినాం. అన్ని రకాలుగా మరొకసారి మనవి చేస్తా ఉన్నాం. మేము మా ప్రభుత్వం సంబంధించి డెఫినెట్లీ ఈ యొక్క గురుకులాలకు సంబంధించి నాట్ ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటుగా
జనరల్ గురుకులాలకు సంబంధించిన ఆనాడు పెద్దగా పెట్టినటువంటి ఇలా వీళ్ళని మేము ఏం పెట్టలే, కాంగ్రెస్ ఏం చేయలే. కేజీబీవీలో తెచ్చిన అధ్యక్ష, మోడల్ స్కూల్లో తెచ్చిన అధ్యక్ష, కేంద్రీయ విద్యాలయంలో పెట్టిన అధ్యక్ష, ఇవన్నీ నవోదయ విద్యాలయంలో తెచ్చిన అధ్యక్ష, అన్ని విలాయనే 10 ఏళ్లలో ఓన్లీ ఒక గురుకులు పెట్టి మొత్తం వైస్ ఛాన్సలర్ లేలే, టీచర్లను చేయలే, ప్రమోషన్ లేవు. మీరు అన్ని సబ్జెక్టులు మాట్లాడారు. నేను మీరు ఇలా ఎక్కడోనో జరుగుతున్న సమ్మెకు సంబంధించి సర్వశిక్ష అభియాన్ గురించి కూడా మాట్లాడితే తప్పలేదు. డెఫినెట్లీ నిన్న నేను ఇప్పుడే ముఖ్యమంత్రి వాళ్ళ ప్రతినిధులతో మాట్లాడిండు. వాళ్ళకి వేదిక ద్వారా విశ్వాసం ఇస్తున్న 10 ఏళ్ళు వాళ్ళు చేయని వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. దయచేసి రెచ్చిపోకండి, మా బాధ్యత. 10 ఏళ్లలో తెలంగాణ వచ్చిన కూడా వాళ్ళకి న్యాయం జరగలే. వాళ్ళకి ఆందోళన తగ్గించే ప్రయత్నం చేస్తాను, ఒక విశ్వాసం కలిగేసేది. అనేక రకాల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. ఒకటే 5 జాదు మంత్రి హోం వెనకడికి 62 మెజిషియన్ అట్లా కాదు కదా అధ్యక్ష. 10 ఏళ్లలో మీరు పెట్టిన బురద కడగడానికే సమయం పడుతుంది. 10 నెలలు మీరు పెట్టినటువంటి మాట, మీరు పెట్టినటువంటి బకాయిలు, మీరు పెట్టినటువంటి అనేకమైనటువంటి వైఫల్యాలను సరిదిద్దడానికే సమయం పడుతుంటే ఒకటేసారి ఏడాదులనే మొదటి నెల నుంచే ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం ఉండదు, వాళ్ళెట్లా వీళ్ళెట్లా అంటే ఎట్లా అధ్యక్ష. మీరు దయచేసి నేను మరొక్కసారి మీ ద్వారా సభ ద్వారా 8 లక్షల మంది చదువుకుంటున్న గురుకులాల్లో హాస్టల్లో పిల్లలకు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ విధంగా సభ చర్చ ఫలవంతంగా వాళ్ళకి చేరాలి. దానికి సంబంధించిన సూచనలు పెద్ద హరీష్ రావు గారు మాట్లాడే 2-3 మంచి సంగతులు తప్పకుండా ప్రభుత్వం పాజిటివ్గా తీసుకుంటుంది. మాకే అభ్యంతరం లేదు అధ్యక్ష, మేము నెగటివ్గా మాట్లాడలేదు. కానీ రాగానే తుండపాచం పెడతాం, గిచ్చుతాం, అన్ని మాట్లాడితే ఊరుకోరు. ఇది మంచి పద్ధతి కాదనే మాట మీ ద్వారా తెలియజేస్తాం. గౌరవ సభ్యులు సంజీవ్ రెడ్డి గారు. అధ్యక్ష, సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. నేను ప్రతి విమర్శల గురించి నేను పోదలుచుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే మా వెనుకబడ్డ నారాయణఖేడ్ నియోజకవర్గంలో నేను గెలవగానే ఎన్నో హాస్టల్ విజిట్ చేయడం జరిగింది, ఎన్నో స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఏదైతే ఉందో చాలా హీనంగా ఉంది. మా ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో అంతకంటే ముందు నేను ఎన్నో హాస్టల్స్ విజిట్ చేయడం జరిగింది. అయితే టోటల్గా అక్కడ ఒక స్కూల్ విజిట్ చేస్తే 120 ఫ్యాన్లకు కేవలం 12 ఫ్యాన్లు పనిచేస్తూ ఉన్నాయి. RO ప్లాంట్ పాడాయి, కనీసం 3 సంవత్సరాలు